సువార్త చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం మాత్రమే చదువుకున్నాం. ఎనభైవ పేజీ కొత్త నిబంధన గ్రంథం నుండి ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. దేవా, మీ దాసుల్లో ఉండి మాతో మాట్లాడిన ప్రభాని అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని యేసయ్యా, నీ దాసుల్లో ఉండి మాతో మాట్లాడిన ప్రభాని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగించండి. కొద్ది నిమిషాలు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి సహాయం చేయమని, మీ బిడ్డలందరికీ కావాల్సిన మాటలు మీరు మాకు అందించమని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొని పొందుకొని అన్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని పరిశీలించినట్లయితే, బైబిల్ కావాలని చూస్తాడన్నా, ఆదియందు వాక్యముండెను. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, దేవుని వాక్యం యొక్క గొప్పతనం. చెప్పండి, దేవుని యొక్క వాక్యం గొప్పతనం. దేవుడు ఈ సమయంలో మనకు ఏం చెబుతున్నాడు? ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యము ఎవరి యొద్ద ఉంది? ఆ వాక్యము ఎవరి యొద్ద ఉందండి? మనం చదివిన లేఖనాల్లోనే ఉంది. చదవండి ఒకసారి. ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, ఈ బైబిల్ గ్రంథం మనకు దేవుడు అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకు చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ వాక్యము దేవుడి దగ్గర నుంచి ఎవరి దగ్గరకు వచ్చింది? నీ దగ్గరకి, నా దగ్గరకి, మనందరి దగ్గరకు వచ్చింది. ప్రేమని దేవుడు బిడ్డారా, వాక్యమై ఉన్నటువంటి దేవుడు అసలు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? మన ఎవరూ కూడా నశించి నరకాగ్ని గుండానికి వెళ్ళటం దేవుని చిత్తము కాదు. ఎవరు కూడా ఆ భయంకరమైన నరకాగ్ని గుండంలోకి వెళ్ళడానికి దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనకు పంపించినటువంటి ఆయన ప్రేమ లేఖ ఏంటంటే బైబిల్ గ్రంథం. ఆయన మనం ప్రేమించాడు కాబట్టి మనందరి కోసం రాసినటువంటి ఆ లేఖ బైబిల్ గ్రంథం. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే మన జీవితంలో ఎంతో ప్రశాంతత ఉంటుంది, ఎంతో నెమ్మది ఉంటూ ఉండేది. చాలామంది ఈ రోజుల్లో బైబిల్ గ్రంథాల్లో ఉన్నటువంటి వాక్యాలని కామెంట్ చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం అట్లా ఉంది, ఎట్లా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అలా ఎందుకు మాట్లాడుతున్నారంటే, బైబిల్ గ్రంథం వాళ్ళకి అర్థం కాదు. బైబిల్ గ్రంథం కనుక అర్థమైతే బైబిల్ గ్రంథాన్ని ఎవరు కూడా తప్పుపడరు. ఏం చెప్పారు చెప్పండి? బైబిల్ గ్రంథం అర్థమైతే బైబిల్ గ్రంథాన్ని ఎవరు కూడా తప్పుపడరు. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకి మనకి
మనుషులకి దేవునికి మధ్య జరిగినటువంటి కొన్ని సందర్భాలను సుమారుగా 1500 సంవత్సరాలకు పూర్వమే దేవుడు 40 మంది ప్రవక్తల ద్వారా ఈ పరిశుద్ధ లేఖనమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని వ్రాయించాడు. బైబిల్ గ్రంథాన్ని ఎంతమంది రాశారండి? 40 మంది ప్రవక్తలు రాశారు. ఈ 40 మంది ప్రవక్తలు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుడు వాళ్ళకి ఏ ఏ విషయాలు బోధించాడో, ఏ ఏ విషయాలు దేవుడు చెప్పాడో ఆ లేఖన భాగాలని దేవుని ఆత్మ చేత నింపబడి వాళ్ళు రాశారు. అయితే ఈ 40 మంది ప్రవక్తలలో కూడా కొంతమంది చదువుకున్న వారు ఉన్నారు, కొంతమంది చదువు లేని వారు ఉన్నారు, అయితే రకరకాల వారు ఉన్నారు. కానీ చదువుకున్న వారినైనా రాయించింది దేవుని యొక్క పరిశుద్ధాత్మే, చదువు లేని వారి చేత రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని స్తోత్రం. అయితే ఆనాటి కాలంలో బైబిల్ గ్రంథంలో ఎవరి గురించి అయితే చరిత్రలు మనం చదువుతూ ఉన్నామో వాళ్ళు జీవించినటువంటి రోజుల్లో జరిగినటువంటి పరిస్థితులని, పరిణామాలని, ఆ ఎదురైనటువంటి సందర్భాలని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు అనేవి మనుషులు చేశారు కానీ దేవుడు చేయలేదండి. బైబిల్ గ్రంథం ఇక్కడ అర్థం కాల చాలా మందికి. బైబిల్ గ్రంథంలో ఆనాటి కాలంలో జీవించినటువంటి మనుషులు తప్పు చేశారు కానీ దేవుడు తప్పు చేయలేదు. ఈ విషయము చాలా మందికి అర్థం కావట్లేదు. బైబిల్ గ్రంథం అనేది ఆత్మ సంబంధంగా చదివితేనే అర్థమైంది. ఆత్మ సంబంధంగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే అర్థమైంది. అక్షరార్థంగా చదివితే అపార్థమైంది. అక్షరార్థంగా చదివితే అది ఒక న్యూస్ పేపర్ లాగా చదివితే బైబిల్ గ్రంథం అర్థం కాదు. దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ సహాయం చేత మనం దేవుణ్ణి అడిగి అప్పుడు బైబిల్ చదివితే బైబిల్ మనకు అర్థమైంది. ఇట్లాగా దేవుని ఆత్మ సహాయం లేకుండా బైబిల్ చదివి చాలా మంది తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది యూట్యూబ్లో మరి బైబిల్లో ఆ తప్పులు ఈ తప్పులు అనేది చెబుతూనే ఉన్నారు. అంటే వాళ్ళు వాక్యమైనటువంటి దేవుని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. వాక్య స్వరూపమైనటువంటి దేవుని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఈ సృష్టించబడక ముందే దేవుడు ఉన్నాడు. అందుకే ఆదియందు వాక్యం ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది? ఆ వాక్యం దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యము మన దగ్గరికి వచ్చిందనమాట. 2వ వచనంలో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అయితే ఇక్కడ ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అంటే ఆయన అంటే ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర, ఆది కాలంలో తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే ఈ సృష్టి మొత్తం కూడా సృష్టించబడింది. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథాల్లో మనకి సందర్భం తెలుసు. శాస్త్రులు, పరిసయ్యులు, చాలాసార్లు సద్దుకాయులు యేసు ప్రభువారిని విమర్శించే ముందు యేసు ప్రభువారు మాట అంటాడు, నేను అబ్రహాము, మా తండ్రి అబ్రహాము, మా పెద్దలు అబ్రహాము అని చెప్పి యూదులు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు అని అంటే మా తండ్రి అబ్రహాము కన్నా నువ్వు గొప్పవాడు అని అంటే అక్కడ యేసు ప్రభువారు ఏమంటాడు? అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము పుట్టక ముందే ఉన్నాడు. ఎందుకు? ఆయన దేవుడు కాబట్టి. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ సృష్టి మొత్తాన్ని ఆయన సృజింపజేశాడు.
ఈ సృష్టి మొత్తాన్ని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన అప్పగించాడు. అంటే మన దేవుడు త్రిత్వ దేవుడు కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి ఆయన ద్వారా ప్రేమని దేవుడు బిడ్డ సమస్తము కూడా ఆయన మూలంగా కలిగింది అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోజుల్లో చాలా మంది ప్రేమని దేవుడు బిడ్డారా వాక్యం విషయంలో వాక్య స్వరూపమైనటువంటి దేవుడిని అర్థం చేసుకోలేకపోయారు. సహోదరులు భక్త సింగ్ గారు ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. భక్త సింగ్ గారు చాలా మందికి తెలుసు. వాళ్ళది పంజాబ్ రాష్ట్రంలో ఆ భక్త సింగ్ గారు ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుతూ ఉండేవాడు అంటాడు. చదువుతూ ఉన్నప్పుడే క్రైస్తవ పిల్లల్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవాడంట, ఇబ్బందులు పెడుతూ ఉండేవాడంట. వాళ్ళకి మరి యేసు ప్రభు గురించి రకరకాల చెడ్డ కామెంట్స్ చేస్తూ ఉండేవాడంట. అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఆ భక్త సింగ్ గారికి ఒక బైబిల్ గ్రంథాన్ని వాళ్ళ క్లాస్ టీచర్ గారు బహుమతిగా ఇచ్చారంటాడు. బహుమతిగా ఇస్తే ఆ భక్త సింగ్ గారు చేసిన పని ఏంటో తెలుసా? కేవలము ఈ పైన ఉండేటువంటి ఆ నల్లాట మాత్రమే ఉంచుకొని బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని కూడా చింపేసి తగలబెట్టేసేసాడంట. ఎవరు? భక్త సింగ్ గారు. ఆయన ఎందుకు ఆ రీతిగా చేశాడు అంటే సిక్కు మతంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలను బట్టి, సిక్కు మతంలో వాళ్ళు ఆరాధించేటువంటి ఆ యొక్క దేవీ దేవతలను బట్టి, వాళ్ళకున్న ప్రేమను బట్టి యేసు ప్రభువుని మాత్రం ఎల్లప్పుడూ కూడా ఆయన విసర్జిస్తూ ఉండేవాడు. విసర్జిస్తూ ఉంటే ప్రేమని దేవుని బిడ్డలారా కాలక్రమేణా ఆయన కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, కొన్ని సమస్యలు ఎదురైనాయి, కొన్ని బాధలు ఎదురైనాయి. తర్వాత నన్ను ఎవరు రక్షిస్తారు అని చెప్పి ఎవరు మాట్లాడలేదు. కానీ